హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. దీనికి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. సుగంధ ద్రవ్యాలు అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి కేరళ. దీనికి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియో లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకేమాత్రం మార్చింది ఇక్కడ లెట్స్ బిగిన్ ద ఎపిసోడ్. ఒక క్రూజ్ షిప్లో చాలా టాయిలెట్స్ ఉంటాయి. అవి ప్రతిరోజు 30,000 గ్యాలన్ల వేస్ట్ని మేనేజ్ చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ వేస్ట్ నంతా ఎక్కడ డిస్పోజ్ చేస్తారని మీరంతా అనుకుంటూ ఉండవచ్చు. ఆ వేస్ట్ నంతా సముద్రంలో పడేస్తారు. మనం అనుకున్నంత దారుణమైతే కాదు. ఆ వేస్ట్ ని సముద్రంలో డిస్పోజ్ చేసే ముందు ఆ నీళ్ళలో ఉన్న సాలిడ్ వేస్ట్ ని వేరు చేస్తారు. ఆ తర్వాత ఆ నీళ్లను వేరువేరు ట్యాంకుల్లో పంపించి శుభ్రం చేస్తారు. ఈ నీళ్లను క్లీన్ చేసేటప్పుడు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఆ తర్వాత మిగిలిన వేస్ట్ ని సముద్రంలో పడేస్తారు. ఎవరెస్ట్ పర్వతం భూమిపైన ఎత్తైన పర్వతం కాదు. హవాయిలోని మౌనాకి మరియు మౌనా లోవా అనే జంటాగ్ని పర్వతాలు ఎవరెస్ట్ పర్వతం కంటే ఎత్తుగా ఉంటాయి. ఎందుకంటే వాటి ఎత్తులో 4.2 కిలోమీటర్లు నీటి అడుగున మునిగిపోయి ఉన్నాయి. జంటాగ్ని పర్వతాలు మొత్తం 10.2 కిలోమీటర్ల వరకు ఎత్తు ఉంటాయి. దీని ముందు ఎవరెస్ట్ చిన్నపాటి పర్వతం. దీని మొత్తం ఎత్తు 4.6 కిలోమీటర్లే ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఒంటెలు తమ హంపులో వాటర్ను స్టోర్ చేసుకొని ఎడారిలో హైడ్రేట్గా ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఒంటెలు తలుచుకుంటే 40 గ్యాలన్ల వాటర్ని చాలా ఈజీగా తాగుతాయి. ఆ వాటర్ బ్లడ్లో స్టోర్ అవుతుంది. అలాంటప్పుడు వాటి హంపులో ఏముంటుంది అని అనుకుంటున్నారా? నిజానికి హంపులో ఒంటెల కొవ్వు అంతా చేరుకుంటుంది. ఇది ఒంటెలకి ఎడారిలో తిరగడానికి శక్తిని అందిస్తుంది. అయోధ్యలోని 3 అంతస్తుల రామ మందిర్ సాంప్రదాయ నాగార శైలిలో పింకు ఇసుకరాయితో నిర్మించబడింది మరియు రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో బన్సీ బహార్పూర్ ప్రాంతంలోని కొండలను ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు. ఇది 1800 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబడింది మరియు మొత్తం 71 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మొత్తం వెడల్పు 250 అడుగులు మరియు ఎత్తు 161 అడుగులు. ఆలయ నిర్మాణంలో ఇనుమును ఉపయోగించబడలేదు. ఈ ఆలయం కనీసం 100 సంవత్సరాల పాటు ఉండేలా దీన్ని నిర్మించారు. ఒకవేళ మీకు రెబీస్ ఉన్న ఏదైనా యానిమల్ కరిస్తే దాని సలైవా ద్వారా మనకు వైరస్ పాకుతుంది. ముందుగా దీనివల్ల మీకు ఫ్లూ వస్తుంది. ఆ తర్వాత మీలో ఆందోళన పెరుగుతుంది. ఆ తర్వాత మీకు ఎక్కువగా కోపం వస్తుంది. దీనికి ఉన్న విచిత్రమైన లక్షణం ఏంటంటే మీరు నీళ్ళని చూసినా కూడా భయపడతారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే వైరస్ మీ గొంతులో నొప్పి వచ్చేలా చేస్తుంది. దీనివల్ల మీరు నీళ్లు తాగాలన్నా భయపడతారు. కొన్నిసార్లు దీనివల్ల నోట్లో నుంచి నొరక కూడా వస్తుంది. మీలో చాలా మంది పింపుల్స్ వస్తే వాటిని పగలగొడుతూ ఉంటారు. కానీ అలా చేయటం కరెక్ట్ అని మీరు అనుకుంటూ ఉంటారు. మీ చర్మం బ్యాక్టీరియాతో పోరాడుతున్నప్పుడు పింపుల్స్ వస్తాయి. ఈ పింపుల్స్ లోపల ఆయిల్ లాంటి ఒక లిక్విడ్ ఉంటుంది. దీనితో పాటు వాటిలో చనిపోయిన స్కిన్ సెల్స్ కూడా ఉంటాయి మరియు వైట్ బ్లడ్ సెల్స్ కూడా ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని నయం చేయడం కోసం ఇన్ఫెక్షన్తో పోరాడుతూ ఉంటాయి. మీరు ఈ పింపుల్స్ ని పగలగొట్టినప్పుడు ఈ ప్రాసెస్ ఆగిపోతుంది. ఆ తర్వాత పింపుల్స్ ఉన్న బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఎక్కువ పింపుల్స్ వస్తాయి. అందుకని వాటిని కదిలించకుండా వదిలేయడమే మంచిది. విజయ్ మాల్యా ఈ పేరు వినగానే బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టి లండన్కి చెక్కేశాడు అనే విషయం గుర్తొస్తుంది. దాదాపు 6,000 కోట్ల లోను బకాయిలు తీర్చకుండా లండన్కి వెళ్ళిపోయి తలదాచుకున్నాడు విజయ్ మాల్యా. అసలు విజయ్ మాల్యా అలా ఎలా తప్పటడుగులు వేశాడు? వ్యాపారంలో ఎలా నష్టపోయాడు? ఒకప్పుడు ఇండియాలో నెంబర్ 1 పొజిషన్కి వచ్చిన విజయ్ మాల్యా టాప్ బిలియనీర్ లిస్ట్ లో ఉండే విజయ్ మాల్యా అప్పులు ఎక్కొట్టే పరిస్థితి ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. విజయ్ మాల్యా కర్ణాటకకు చెందిన దక్షిణ కన్నడ అనే ప్రాంతానికి చెందినవాడు. తండ్రికి యూబీ బ్యావరేజ్ అనే కంపెనీ ఉండేది. అయితే విజయ్ మాల్యా 28 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి మరణించడం వల్ల కంపెనీ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. అలా బాధ్యతలు తీసుకున్న మాల్యా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటి వరకు ఉన్న స్పిరిట్ కంపెనీలో ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ కి మాల్యా చేరుకున్నాడు. ఒకవైపు స్పిరిట్ కంపెనీ, మరొక వైపు ఎరువుల కంపెనీ, రియల్ ఎస్టేట్. ఇలా 1998 సమయంలో టాప్ 10 బిలియనీర్లో ఒకటిగా ఎదిగాడు మాల్యా. ఇక మాల్యా తన 31 ఏళ్ల వయసులో ఎయిర్ హాస్టర్ అయిన సమీరా త్యాబీని పెళ్లి చేసుకున్నాడు. ఏడాదిలోనే విడిపోయారు.
వీరికి సిద్ధార్థ్ మాల్యా జన్మించాడు. ఆపై చిన్ననాటి స్నేహితురాలైన రేఖాను వివాహం చేసుకున్నారు. ఇక వీరికి 2 కుమార్తెలు కాగా మాల్యా మాజీ కింగ్ఫిషర్ హెయిర్ హాస్టర్ అయిన పింకీ లాల్వాతో సహజీవనం చేస్తున్నారు. ఇక విజయ్ మాల్యా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు హెయిర్ లైన్స్ బిజినెస్ లో అడుగుపెట్టడం. కింగ్ఫిషర్ హెయిర్ లైన్స్ లో మిగిలిన హెయిర్ లైన్స్ కన్నా అతి తక్కువ ధరలకే ప్రైవేట్ హెయిర్ లైన్స్ లో మంచి కంఫర్ట్ ఇస్తూ పేరు తెచ్చుకున్న ప్రతి సంవత్సరం కూడా నష్టాలు చూస్తూ వచ్చారు. అలా నష్టాలు చూస్తున్న సమయంలో డెక్కన్ హెయిర్ లైన్స్ ను కొనుగోలు చేసి మరో అతిపెద్ద తప్పు చేశారు. మాల్యా అప్పులు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. దీంతో బ్యాంకుల నుండి రుణాలు తెచ్చి మరీ రన్ చేసేవారు. అలా చివరికి 6,000 కోట్లు అప్పులు తెచ్చారు. వడ్డీతో కలిపి మొత్తం 9,000 కోట్లు కాగా ఇక కింగ్ఫిషర్ హెయిర్ లైన్స్ లోని ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన జీతాలు కలుపుకుంటే మొత్తం 10,000 కోట్లు బకాయిలున్నాయి. అయితే విజయ్ మాల్యా డీజిల్ ధరలు తగ్గిస్తే ఎయిర్ లైన్స్ నడపగలమని అప్పటి ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాసినా వారు పట్టించుకోలేదు. ఇక తాను చేసేదేమీ లేక లండన్ కి వెళ్లిపోయాడు. అయితే విజయ్ మాల్యా అప్పు ఎక్కొట్టి లండన్ కి వెళ్లలేదు. తాను అసలు ఇచ్చేందుకు 1 టైం సెటిల్మెంట్ కు రావాలని బ్యాంకులకు చెప్పినా వడ్డీ కూడా కట్టాలని బ్యాంకులు పట్టుబట్టడంతో లండన్ కి చెక్కేశాడు. ఇక విజయ్ మాల్యాను తప్పుబట్టే చాలా మందికి బ్యాంకు ₹1,00,000 మనకు అప్పు ఇవ్వడానికి మన వద్ద 1,00,000 ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కానీ ఒక బడా కంపెనీకి మాత్రం మొండి బకాయిలున్నా సరే ఇచ్చిన రుణం తీర్చకపోయినా మరోసారి రుణం ఎలా ఇచ్చారన్నది సందేహం. మొత్తంగా 17 బ్యాంకులకు 6,000 కోట్లు అప్పు ఇచ్చారు. ఇక విజయ్ మాల్యా ఆదుకోమని ప్రభుత్వాన్ని అడిగినా పట్టించుకోలేదు. లండన్ కు వెళ్లిపోయిన విజయ్ మాల్యా ఇండియా నన్ను దొంగగా చిత్రీకరించింది. నేను ఇన్నేళ్లలో ఎన్ని కోట్ల ట్యాక్స్ కట్టుంటాను, కానీ నన్ను ఆదుకోలేదు. ఇక బ్యాంకులకు అసలు కడతానని చెప్పినా వాళ్ళు సుముఖంగా లేరు అంటూ చెప్పారు. ఇక లండన్ చట్టాలు మాల్యాకు అనుకూలంగా ఉండటం వల్ల ఇప్పట్లో ఇండియాకు వచ్చేది లేదు, అప్పు కట్టేది లేదు. మీరు ఎప్పుడైతే టాబ్లెట్ వేసుకుంటారో అది ఈసోఫెంగస్ ద్వారా కడుపులోకి వెళ్తుంది. ఆ టాబ్లెట్ లో ఉన్న కోటింగ్ ను బట్టి అది మీ కడుపులో ఉన్న యాసిడ్లు కరిగిపోతుంది. ఆ తర్వాత టాబ్లెట్ లో ఉన్న పదార్థాలు బయటికి వస్తాయి. అవి మీ చిన్న ప్రేగుల్లోకి చేరి పనిచేయడం మొదలు పెడతాయి. ఇక టాబ్లెట్ లో ఉన్న పదార్థాలు మన రక్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆ పదార్థాలు కిడ్నీల ద్వారా ఫిల్టర్ అయ్యి మన శరీరానికి అందుతాయి. యోగి ఆదిత్యానంద్ అసలు పేరు తెలుసా? యోగి ఆదిత్యానంద్ అసలు పేరు అజయ్ సింగ్ బిస్త్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. అతను హెచ్ఎన్బి అగర్వాల్ విశ్వవిద్యాలయం నుండి మ్యాథ్స్ లో బిఎస్సీ చేశారు. యూపీఈలో బాగా పాపులర్ అయిన నాయకుడు. తన ఆవేశపూరిత ప్రసంగాలతో కళ్ళను ఆకర్షించగల సామర్థ్యానికి పేరుగాంచాడు. 2002లో అతను హిందూ యువ వాహిని, ఒక సామాజిక సాంస్కృతిక సంస్థను స్థాపించాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న కోడి పేరు మైక్. దీని తల ఎక్కడుంది అని అనుకుంటున్నారా? దీని ఓనర్ దీన్ని కోసేయాలని చెప్పి దీని తలకాయని కట్ చేసినప్పుడు దీని నుంచి చాలా బ్లడ్ వరకు పోయింది. అయినా సరే ఇది బతికి ఉండటంతో దాని ఓనర్ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత అది మొత్తం క్లీన్ చేసి దానికి సిరంజీ ద్వారా ఆహారాన్ని ఇచ్చేవాడు. ఆ తర్వాత అది ఊపిరి తీసుకోవడానికి దాని గొంతుని క్లీన్ చేసేవాడు. ఆ తర్వాత ఈ కోడి చాలా ఫేమస్ అయింది. ఇది తన యజమాని చాలా టూర్లకు వెళ్ళింది. 18 నెలల తర్వాత ఇది చనిపోవడానికి గల కారణం ఏంటంటే దీనికి ఆహారం పెట్టిన తర్వాత దీని గొంతుని తన యజమాని క్లీన్ చేయడం మర్చిపోయాడు. దానివల్ల అది ఊపిరాడక ఇది చనిపోయింది. మన ఎర్త్ గంటకి కొన్ని వేల కిలోమీటర్ల మైళ్ళు వేగంతో తిరుగుతూ ఉంటుంది. కానీ ఎర్త్ తిరుగుతున్నట్లు అస్సలు మనకు అనిపించదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎర్త్ తిరుగుతున్నప్పుడు మనం గాల్లో ఎందుకు తిరగడం లేదు తెలుసా? మీరు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ కార్ స్పీడ్ పెంచితే దాన్ని ఫీల్ అవ్వగలరు. అలాగే బ్రేక్ వేసినప్పుడు కూడా మీరు అనుభూతి చెందగలరు. కానీ మీరు ఒకే రకమైన స్పీడ్ ని మెయింటైన్ చేస్తే మీరు ఏ తేడాన్ని గుర్తించలేరు. ఇలా ఎందుకు జరుగుతుందంటే స్పీడ్ చేంజ్ అవుతూ ఉంటే మీరు కదలికలను అనుభూతి చెందగలరు. ఎర్త్ స్పీడ్ మారదు కాబట్టి మనం దాన్ని మూమెంట్ గుర్తించలేము. చాలా మంది ఏమనుకుంటారంటే మీరు ఐబ్రోస్ ని షేవ్ చేసుకుంటే మళ్ళీ తిరిగి రావని అనుకుంటూ ఉంటారు. ఇది కొంతవరకు నిజమే, కానీ మీ ఐబ్రోస్ కొంతవరకు మళ్ళీ వస్తాయి. చాలా మంది ఐబ్రోస్ ని పీకడం కానీ వ్యాక్స్ చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇది మీ హెయిర్ ని డ్యామేజ్ చేస్తుంది. ఆ తర్వాత మీ ఐబ్రోస్ యొక్క జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. ఒకవేళ ఐబ్రోస్ మళ్ళీ వచ్చినా సరే అవి ముందు విధంగా ఉండవు. ఒకవేళ మీరు ఎప్పుడూ గోర్లు కట్ చేయకపోతే అవి జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత అవి రౌండ్గా పెరుగుతాయి. ఎందుకంటే మనం బతుకున్నంతకాలం గోర్లు పెరుగుతూనే ఉంటాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోర్లు ఉన్న వ్యక్తి డయానా ఆర్మ్స్ట్రాంగ్. ఆమె గోర్లు దాదాపు 42 ఫీట్ల పొడవు ఉన్నాయి. ఈ విధంగా గోర్లు పెంచడం వల్ల మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఈ గోర్లలో చాలా హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది.
ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జీవరాశులు జీవిస్తున్నాయి. వాటిలో మానవుడు కూడా ఒక జాతికి చెందుతాడు. అయితే మనిషి తప్ప ఏ ఇతర జీవరాశి అయినా తమ ప్రేమను, ఆప్యాయతను ఇతర జీవుల పట్ల ఎలా పంచుకుంటుంది? జంతువులైతే తమ ముక్కును ఒకదాంతో ఒకటి రాసుకొని ప్రేమను కనబరుస్తూ ఉంటాయి. అదే మనిషి విషయానికి వస్తే ఆయా ప్రాంతాల వ్యవహార శైలులకు అనుగుణంగా కొందరు ఆప్యాయంగా కౌలించుకుంటారు, మరికొందరు ముద్దు పెట్టుకొని తమ అభిమానాన్ని ఇతరుల పట్ల చాటుకుంటారు. అయితే ఎవరైనా ముద్దు పెట్టుకున్నప్పుడు మీరు విషయం గమనించారా? అదేనండి, ముద్దు పెట్టుకునే వారు ఖచ్చితంగా కళ్ళు మూసుకుంటారు. ఇది నిజమే. అయితే ఎవరైనా సరే కళ్ళు మూసుకుని ఎందుకు ముద్దు పెట్టుకుంటారో తెలుసా? ముద్దు పెట్టుకోవడం అనేది ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. మనం సాధారణంగా ఏదైనా పని చేస్తూ మరో పనిని చేయలేం. కేవలం ఒక పనిపై మాత్రమే శ్రద్ధ వహించగలం. సరిగా ఇదే సూత్రం ముద్దుకు కూడా వర్తిస్తుంది. ముద్దు పెట్టుకున్నప్పుడు కళ్ళు తెరిచి ఉంచితే మనం దానిపై సరిగా దృష్టి పెట్టలేం. దీంతో కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ముద్దు పెట్టుకునే సందర్భంలో మన కళ్ళు ఆటోమేటిక్ గా అవే మూతపడతాయి. ఆ విధంగా మన మెదడు కళ్ళను ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, కళ్ళు తెరిచి ముద్దు పెట్టుకుందాం అనుకున్నా అలా చేయలేమంట. ఒకవేళ బలవంతంగా కళ్ళు తెరిచి ముద్దు పెట్టుకున్నా అది రొమాంటిక్ గా ఉండదంట. ఈ క్రమంలో అసలైన ముద్దు మజాను అనుభవించాలంటే తప్పనిసరిగా కళ్ళు ముయ్యాల్సిందేనంట. అందుకనే ఎవరైనా సరే ముద్దు పెట్టుకునేటప్పుడు సహజంగానే కళ్ళు మూస్తారు. ఇది దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ అన్నమాట. మనం రోజు చూస్తూ మన కంటికి కనిపిస్తున్న సూర్యుడు శబ్దం చేస్తూ ఉంటాడు. కానీ ఆ శబ్దం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. మనం ఆ శబ్దం ఎందుకు వినలేమో తెలుసా? భూమి నుండి సూర్యుని దూరం 49.8 మిలియన్ల కిలోమీటర్లు. అయితే అంతరిక్షంలో ఓన్లీ లైట్ మాత్రమే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, కానీ గాలి ప్రయాణించలేదు. గాలి లేనిదే మనం శబ్దం వినలేము. లైట్ ఒకటే అంతరిక్షంలో ఎంత దూరమైనా ప్రయాణించగలదు. దీనివల్ల సూర్యుడు చేసే శబ్దం మనకు వినిపించడం లేదు. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు సంపాదిస్తున్నారు. మీరు కూడా వీరికిలాగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలన్నా మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అయిన ఏంజల్ వన్లో మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మీరు ఐపీఓస్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, కమోడిటీ ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్తో పాటు యుఎస్ కంపెనీలు అయినటువంటి గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, టెస్లా, మైక్రోసాఫ్ట్ వంటి స్టాక్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీరు కేవలం 100 రూపాయలతో కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేసి మనీని సంపాదించవచ్చు. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంటే చాలు. విత్ ఇన్ 5 minutes మీకు మీరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చే లింక్ మీద క్లిక్ చేసి విత్ ఇన్ 5 minutesలో అకౌంట్ ఓపెన్ చేసుకొని సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి సిటీసీ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.